చిన్న సహకారం అందించినా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ధన్యులని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ మాత్రం పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉందని కాబట్టి ఈ టెంపుల్ని నిర్మించుకోగలిగిందని అనుకుంటున్నాను. అందులో ప్రధానంగా ఈ దిగగానే ఈ అట్మాస్ఫియర్ చూడగానే ఒక రకమైన ప్రశాంతత అనిపించింది. టెంపుల్ ఎంట్రన్స్లోకి రాగానే అంటే కొంత వాస్తు అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది అనిపించింది. కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు వెళ్తాం వచ్చేస్తాం, కానీ ఇక్కడ చూడగానే ఏదో ప్రశాంతత అనేది ఇక్కడ కనిపించింది. నిజంగానే ఈ బిజీ లైఫ్లో ఎక్కడ ఒక దగ్గర ప్రశాంతత కోరుకుంటూ ఉంటాం. ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రశాంతత అంటే భగవంతుడి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. అది వెతుక్కుంటూ అందరం ఈ టెంపుల్స్ దగ్గరికి వస్తూ ఉంటాం. బట్ అలాంటి ప్రశాంతమైన జీవితం, మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు మనందరికీ, మీ అందరికీ ప్రత్యేకంగా కల్పించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టెంపుల్ వెనకాల ఏదైతే బోర్ వేస్తున్నారో బోర్లో వర్ణించబడింది దేవుడికి మాత్రమే సరిపోతున్నాయి, మాకు మాత్రం సరిపోవట్లేదు రామచంద్ర గారు బాధపడతా ఉన్నారు. బట్ వాస్తు ప్రకారంగా అయినట్టున్నారు. సో ఇంకొక బోర్ కావాలంటే మీరు మండలి నుండి వేపించి చూడండి. ఇంకా మీకు కావాల్సినంత వాటర్ గంగమ్మ తల్లి బిరబిరామని పైకి వస్తుందేమో, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీకు మన కాలనీలో ఉన్న సమస్యలను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తప్పకుండా వాటిని పరిశీలిస్తూనే ఉంటాం. ఇంతకుముందు చెప్తున్నట్టు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మా పక్కలో చూసి ఇది పార్క్లో డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అని ఆ రోజు అనుకున్నాను. అనుకోవడమే తర్వాత చారి గారు కానీ రామచంద్ర గారు చాలామంది వచ్చిన్నారు. కూడా ఫార్వర్డ్ చేసి ఒక 2 crore శాంక్షన్ కూడా తీసుకున్నాను. చాలా తొందరలో టెండర్ పెట్టేసి పార్క్ కూడా డెవలప్ చేసి ఇవ్వడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఆ విధంగా ఈ మండలిలో ఒక మంచి పార్క్ డెవలప్ చేసి ఇస్తే ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ చాలామంది ఈ చిన్నారులందరూ కూడా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పార్క్ డెవలప్ చేయాలనే ఆలోచనతోనే దాన్ని టేకప్ చేస్తున్నాం. ఒక ఈ 1 month లోపల టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి పార్క్ కంప్లీట్ చేస్తాం. బట్ అప్పటి వరకు ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్తాము, బట్ ఎవరిని ఒక అడుగు కూడా పెట్టనీయకపోతే చాలా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఎవరైనా అడుగు పెట్టడానికి ముందు ప్రయత్నం చేస్తారు, అడుగు పెట్టామంటే ఇంకా స్ట్రాంగ్ అక్కడే ఉండిపోతారు. కాబట్టి దాన్ని ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఉడా పార్క్ అనేది ఒక బోర్డు రాసి పెట్టమని చెప్తా ఉన్నాను. అదొకటి రెవెన్యూ పీపుల్కి కూడా చెప్తాను. తర్వాత మీరైనా కమ్యూనిటీ హాల్ డెఫినెట్గా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే అప్పుడు ఇచ్చేస్తామండి. మీరు కమ్యూనిటీ హాల్ మొదలు పెట్టారు. ఇవన్నీ చిన్న కాలనీలో ఉన్న చిన్న కోరికలు మీరు కోరేది. కాబట్టి మీరు కోరని కోరికలు మీ పిల్లల భవిష్యత్తు కానివ్వండి, మీకు మీ కుటుంబ పరంగా మీ ప్రతి ఒక్కరికి కూడా, మీకు అందరికీ మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఆ విజయ గణపతి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గణేశ్వర దయగనవయ్య స్వామి కాణిపాకమున వెలసిన విఘ్నేశ కూపము కోవెల నీకు వరసిద్ధీశ గణేశ్వర దయగనవయ్య స్వామి కాణిపాకమున వెలసిన విఘ్నేశ కూపము కోవెల నీకు వరసిద్ధీశ గణేశ్వర